హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హామశ్రీ అఫీషియల్. టుడే వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, నేనైతే విలేజ్ స్టైల్ తాటి బూరెలతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. ఇప్పుడైతే తాటి బూరెలు అయితే చేస్తున్నాను. ఇప్పుడు తాటికాయల సీజన్ కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మేమైతే తాటి బూరెలు అయితే ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాం అనమాట. ఆ వీడియో మీకు కూడా షేర్ చేస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తాటికాయలు అయితే తీసుకున్నాము. అవి ఫస్ట్ ఆ బ్లాక్ ఉన్న తొక్క అంతా కూడా తీసేసుకోవాలన్నమాట. తీసేసుకుని వాటి మీద వాటర్ అయితే జిమ్ముకుంటే అవి కొద్దిగా నానుతాయి. అందు గురించి అని ఫస్ట్ ఆ నల్ల తొక్కనంతా కూడా తీసేసుకుంటున్నాను. తీసేసుకున్న తర్వాత అలాగైతే ఉంటుంది అనమాట. వాటి మీద కొంచెం వాటర్ అయితే జిమ్మితే కొంచెం మెత్తగా అయితే వస్తాయి. ఇప్పుడైతే మన దగ్గర వాటి గుజ్జునైతే వేరు చేయడానికి కానీ మేమైతే ఇలాంటి జల్లెడ అయితే తీసుకున్నాము. మీ దగ్గర క్యారెట్ తీసుకునేదైనా కూడా బాగానే ఉంటుంది. అంటే అది కొద్దిగా పీచు అయితే వస్తుంది. ఇదైతే పీచు రాదనమాట. సాఫ్ట్గా అయితే మనకు గుజ్జు అయితే వేరుపాటు అవుతుంది. అందు గురించి మాకు ఇది ఉంది కాబట్టి మేము దీంతో అయితే తీసుకున్నాం అనమాట. ఇదిగోండి మొత్తం అంతా కూడా టెంక్ వచ్చేంత వరకు కొద్దిగా వాటర్ అయితే తడి చేసుకుంటూ ఇంకా గుజ్జునైతే అయితే వేరు చేసుకోవాలన్నమాట. పీచు అంతా పైన ఉండిపోద్ది, ఓన్లీ గుజ్జు మట్టుకే మనకు వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, గుజ్జు అయితే చాలా తీయగా అవుతుంది. మా దర్శ అయితే పక్క నుంచి అయితే నాకు ఇస్తున్నాడు కొద్దిగా. ఇంకా మన దగ్గర ఉన్న తాటికాయలు అన్నీ కూడా ఇంకా ఇలా సేమ్గా అయితే గుజ్జు అయితే వేరుపాటుగా అయితే చేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు తాటికాయ సీజన్ కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ఇంకా తీసుకున్న గుజ్జుని అయితే మనం ఒక స్టీల్ బౌల్లోకి అయితే తీసుకోవాలన్నమాట. ఒక పెద్ద బాండీలోకి అయితే తీసుకుంటే పిండి అది కలపడానికి అయితే ఈజీగా అయితే ఉంటుంది. తాటి గుంజు నీకు ఇష్టమా? ఇక్కడతో అయితే తాటిలోంచి ఆ గుంజునైతే తీయడం అయితే అయ్యిందనమాట. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే రెడీ అవుతుంది. దాంట్లో పిండి అది కలిపి ఇంకా బూరెలు వేసుకోవడమే. ఇడ్లీ నూక, వరిపిండి, బెల్లం అయితే అలాగా ముక్కలు కొట్టుకుని అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే తోప రెడీ చేసుకోవాలి. అదిగోండి వరిపిండి అండ్ ఇడ్లీ నూక, బెల్లం అయితే వేసుకుని తోప అయితే రెడీ చేసుకుంటున్నాము. దీనికి కొలత అని ఏమి ఉండదు ఫ్రెండ్స్. అంటే దాంట్లో ఆ గుజ్జులో పడేంత వరకు అయితే మనం ఇడ్లీ నూక అండ్ వరిపిండి అయితే కలుపుకోవాలి. వరిపిండి కొద్దిగా వేసుకోవాలి, ఇడ్లీ నూక ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఉప్మా నూకతో కూడా చేసుకుంటారు, కానీ మేము ఎక్కువ ఇడ్లీ నూకతోనే చేసుకుంటాం. ఉప్మా నూకతో కూడా బాగానే ఉంటాయి. ఇంకా సేమ్ ఒక గట్టిగా వచ్చేంత వరకు కన్సిస్టెన్సీ అయితే అలా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఆ విధంగా అయితే కలుపుకోవాలి. బెల్లం అంతా కూడా పూర్తిగా మిశ్రమంలో అయితే కరిగిపోవాలి. మేము చిన్నగా మెత్తగా చిక్కుకున్నాం కదా, పెద్ద పెద్ద ముక్కలు అయితే కరగడానికి లేట్ అవుద్ది. ఇంకా చిన్న ముక్కలు కాబట్టి మాకు త్వరగా కరిగిపోయినాయి. ఇదిగోండి ఆ విధంగా అయితే కలుపుకుంటున్నాము మేము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొత్తం అయితే ఇలా కలుపుకొని ఇంకా పక్కన అయితే పెట్టుకోవాలన్నమాట. ఇది బెల్లం అంతా కూడా ఇంకా పూర్తిగా కరగాలి. మొత్తం పిండి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్ ఎంతో ఇంకా నాననివ్వాలన్నమాట. మూత పెట్టేసి తర్వాత ఇంకా బూరెలు వేసుకోవడం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి అలా లోతుగా ఉన్న బాండీ అయితే బాగుంటుంది అనమాట. లోతుకున్న బాండీలో సకాలం వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. అంటే పలుచగా ఉన్న ప్యానం అయితే బాగా ఉండదు. ఇలా లోతుగా ఉంటే ఎక్కువ బూరెలు అయితే అవుతుంది. అంటే ఆయిల్ ఎక్కువ తాగుద్ది అన్నమాట. తాటి బూరెలు అంటే ఆయిల్ ఎక్కువ అయిపోద్ది. అందు గురించి మేము లోతుకున్నది అయితే పెట్టుకున్నాము. దాంట్లో చూసారు కదా సకాలం వరకు అయితే ఆయిల్ అయితే వేసుకుని ఇప్పుడైతే పిండి అంతా ఇంకా బెల్లం కరిగింది లేదో ఒకసారి అయితే కలిపేసుకున్నాము. ఇంకా కరిగిపోయింది. ఇప్పుడైతే ఇంకా వేడివేడిగా మరిగిన నూనెలో అయితే ఇంకా బూరెల కింద అయితే వేసుకోవచ్చు. ఇవి గారెల కింద వేసుకుంటారు అండ్ రొట్టె కింద అయితే వేసుకుంటారు. మేము ఎక్కువ బూరెల కింద తింటాం మా పిల్లలు మేము. అందు గురించి అని మేము బూరెలు అయితే ప్రిపరేషన్ చేసుకుంటున్నాం అనమాట. అలా వేడి నూనెలో అయితే మేము బూరెలు అయితే వేసేసుకుంటున్నాము. వీడియోలో చూపించే విధంగా అయితే మేము ఇంకా అలాగే ఇంకా 3 వాయిలు అయితే అయినవి. ఇంకా అలాగే ఇంకా సేమ్ ప్రిపరేషన్ అయితే చేసుకున్నాను అనమాట.
చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా మగ్గుతున్నాయో బూరెలు. వేసేటప్పుడు హైలో పెట్టుకుని తర్వాత కొద్దిగా సిమ్లో అయితే పెట్టుకుని అలా మగ్గనివ్వాలన్నమాట. ఎందుకంటే త్వరగా మాడిపోతున్నాయి, లోపలైతే మగ్గడానికి అయితే లేట్ అవుతుంది. అందు గురించి అని కొద్దిగా సిమ్లో అయితే పెట్టుకుని అలా మగ్గనివ్వాలి. గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కూడా మగ్గనిచ్చుకోవాలి. ఇంకోండి ఇంకా అలా కలర్ వస్తే సరిపోద్ది. తీసిన వెంటనే మెత్తగా ఉంటాయి, తర్వాత కొంచెం గట్టిగా అవుతాయి. ఇంకా సేమ్ ఇంకా మిగిలిన పిండి అంతా కూడా ఇంకా అలాగే వేసేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ తాటి బూరెలు. విలేజ్లో అయితే చాలా బాగా వండుకుంటారు. ఇంక ఇప్పుడు తాటి పండు కాబట్టి ఎక్కువ మేము విలేజ్లో అయితే ఇంక అందరూ ఇంక ఇదే సేమ్ ఇంక అందరూ ఇంకా తాటి బూరెలు అయితే వండుకుంటారమ్మా. తాటి రొట్టు, తాటి గారెలు ఇంక ఇవే అనమాట. ఇగోండి వేయించినవి అయితే ఈ కలర్ అంతా వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇంకా మిగిలిన పిండి అంతా కూడా ఇంకా అలా వేసేసుకున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా ఆయిల్ అయితే బాగా మగ్గుతున్నాయో. వేసినప్పుడు ఎల్లో కలర్లో వెంటనే బ్రౌన్ కలర్లో అయిపోతున్నాయి. ఎందుకంటే హైలో పెడితే కనుక బ్రౌన్ కలర్లో బాగా వచ్చేసినాయి కలరు. అందు గురించి కొద్దిగా లైట్గా సిమ్లో అయితే పెట్టుకుని అలా మగ్గనిచ్చుకుంటే లోపలంతా కూడా బాగా మగ్గుద్ది అనమాట. ఇంకా నా పిండి అయితే అయిపోయింది. ఇంకా 3 వాయిలు అయితే వచ్చినాయి తాటి బూరెలు అయితే. మాకంటే చాలా ఇష్టం. మా దర్శనం అయితే మా దేవాంశ్ కూడా బాగా తింటున్నారు ఈ తాటి బూరెలు. ఇంకా సీజన్ అయిపోతే మళ్ళీ ఇంకా తాటికాయలు దొరకవు కదా ఫ్రెండ్స్, అందు గురించి అని మేమైతే వండేసుకున్నాము. ఇంకా అన్నీ కూడా బౌల్లోకి అయితే తీసేసుకుని అవైతే చల్లారి పెట్టుకోవాలన్నమాట. ఇవైతే కొన్ని రోజులైతే నిల్వ అయితే ఉంటాయి. మేము ఏంటంటే పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక స్టీల్ డబ్బాలో అయితే పెట్టుకుని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాం అనమాట. కొన్ని రోజులు అయితే తినడానికి అయితే ఇంకా అలా సరిపోతాయి. చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట, పాడవ్వవు. కానీ వేడి మీద తినే చల్లారిపోయిన తర్వాత తింటేనే చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా విలేజ్ స్టైల్ తాటి బూరెలు అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. మరిన్ని విలేజ్ స్టైల్ వంటకాలకైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని నేనైతే హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి తాటి బూరెలు ఇష్టమో లైక్ చేసి కామెంట్ చేయడం మట్టుకైతే మర్చిపోకండి. చిన్న లైక్ చేసి ఒక కామెంట్ కూడా చేయండి, నాకు కూడా తెలుస్తుంది కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. Bye friends. Bye bye.